హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ క్లియర్గా నేర్చుకుందాం. వీటిని నేర్చుకుని ఇంగ్లీష్లో సులువుగా మాట్లాడేయండి. ప్రతిరోజు ఉపయోగించే ఇంగ్లీష్ సెంటెన్సెస్కి సంబంధించి ఇంతకుముందు మేము చేసిన వీడియోలు మీరు చూడనట్లయితే ఆ వీడియోల లింక్స్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా విషయం గురించి బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి చింతించాల్సిన పని లేదు అని చెప్తాం కదా, అది ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్. దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్. మనం అనుకోకుండా ఏదైనా పొరపాటు చేసినట్లయితే నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ంట్ డూ ఇట్ ఆన్ పర్పస్. ఐ డిడ్ంట్ డూ ఇట్ ఆన్ పర్పస్. మనం ఏదైనా చూసినప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాకపోతే ఇక్కడ ఏమి జరుగుతుంది అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఏదైనా ఫంక్షన్కి ఆహ్వానించినప్పుడు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదములు అని ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. మనం ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం ఉంటే నేను చాలా మాట్లాడాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎ లాట్ టు టాక్ అబౌట్. ఐ హ్యావ్ ఎ లాట్ టు టాక్ అబౌట్. ఎవరినైనా ఇష్టపడినప్పుడు నువ్వంటే నాకిష్టం అని ఇలా చెప్పాలి. ఐ లైక్ యూ. ఐ లైక్ యూ. ఎవరైనా అతివేగంగా డ్రైవ్ చేస్తూ ఉంటే నువ్వు చాలా వేగంగా డ్రైవింగ్ చేస్తున్నావు అని ఇలా చెప్పాలి. యు ఆర్ డ్రైవింగ్ టూ ఫాస్ట్. యు ఆర్ డ్రైవింగ్ టూ ఫాస్ట్. అలాగే మళ్ళీ వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కమ్ అగైన్. ఐ విల్ కమ్ అగైన్. ఇల్లంతా దుమ్ముగా ఉంటే ఇల్లు శుభ్రం చెయ్యండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ క్లీన్ ద హౌస్. ప్లీజ్ క్లీన్ ద హౌస్. ఎవరైనా ఎక్కువగా ఆట పట్టిస్తూ ఉంటే తమాషా చేయడం ఆపు అని ఇలా చెప్పాలి. స్టాప్ కిడింగ్. స్టాప్ కిడింగ్. ఎవరైనా మనతో వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు నాతో వస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ కమింగ్ అలాంగ్ విత్ మీ? ఆర్ యూ కమింగ్ అలాంగ్ విత్ మీ? ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినప్పుడు ఇది న్యాయం కాదు అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఎవరైనా అసాధారణంగా ప్రవర్తిస్తే ఇది వింతగా ఉంది అని ఇలా చెప్పాలి. ఇట్ ఈజ్ స్ట్రేంజ్. ఇట్ ఈజ్ స్ట్రేంజ్. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే చాలా కృతజ్ఞతలు అని ఇలా చెప్పాలి. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ సో మచ్. ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడానికి మీ చిరునామా చెప్పండి అని ఇలా అడగాలి. టెల్ మీ యువర్ అడ్రస్. టెల్ మీ యువర్ అడ్రస్. ఎవరైనా కష్టపడి వాళ్ళు అనుకున్నది సాధిస్తే నీ శ్రమ ఫలించింది అని ఇలా చెప్పాలి. యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. మనం చూస్తూనే ఉంటాం కదా, కొందరు ప్రతి విషయానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా మనం గమనించినప్పుడు అతన్ని ఇక ఇబ్బంది పెట్టొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ట్రబుల్ హిమ్ ఎనీమోర్. డోంట్ ట్రబుల్ హిమ్ ఎనీమోర్. ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఉదయాన్నే వెళ్ళవలసి ఉంటే ఇంట్లో ఎవరికైనా రేపు ఉదయాన్నే నన్ను నిద్రలేపు అని ఇలా చెప్పాలి. వేక్ మీ అప్ ఎర్లీ టుమారో మార్నింగ్. వేక్ మీ అప్ ఎర్లీ టుమారో మార్నింగ్. అలాగే అతనికి కోపం వస్తుంది అని ఇలా చెప్పాలి. హీ విల్ గెట్ యాంగ్రీ. హీ విల్ గెట్ యాంగ్రీ. ఎవరైనా పొరపాటు చేస్తున్నట్టు మన దృష్టికి వస్తే అది సరైన మార్గం కాదు అని ఇలా చెప్పాలి. ఇట్స్ నాట్ ద రైట్ వే. ఇట్స్ నాట్ ద రైట్ వే. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే కాసేపట్లో నన్ను కలువు అని ఇలా చెప్పాలి. సీ మీ ఇన్ ఎ వైల్. సీ మీ ఇన్ ఎ వైల్. అలాగే నేను బయలుదేరబోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ అబౌట్ టు లీవ్. ఐ యామ్ అబౌట్ టు లీవ్. ఎవరైనా మనల్ని నీకు ఏమైనా కావాలా అని అడిగినప్పుడు నాకు ఏదీ అక్కర్లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ ఎయిదర్. ఐ డోంట్ వాంట్ ఎయిదర్. ఎవరైనా వచ్చి అతను నన్ను కొట్టాడు అని చెప్పినప్పుడు అతను నిన్ను ఎందుకు కొట్టాడు అని అడుగుతాం కదా, అది ఇలా అడగాలి. వై డిడ్ హీ హిట్ యూ? వై డిడ్ హీ హిట్ యూ?
మనం ఎవరికైనా ముఖ్యమైన పని చెప్పినప్పుడు ఆలస్యం చెయ్యొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ డిలే, డోంట్ డిలే. అలాగే ఎక్కడికి వెళ్ళాలి అని ఇలా అడగాలి. వేర్ టు గో, వేర్ టు గో. ఒక్కో రోజు మనం చాలా సంతోషంగా ఉంటాం కదా, అప్పుడు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఓవర్జాయిడ్ టుడే, ఐ యామ్ ఓవర్జాయిడ్ టుడే. ఎవరైనా చిన్న గొడవ పడినట్టుగా తెలిస్తే నువ్వు అతనితో గొడవ పడ్డావా అని ఇలా అడగాలి. డిడ్ యూ హ్యావ్ ఏ టిఫ్ విత్ హిమ్, డిడ్ యూ హ్యావ్ ఏ టిఫ్ విత్ హిమ్. కొంతమంది ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు కదా, అలా మర్చిపోయినప్పుడు నువ్వు ఎంత మతిమరుపుగా ఉన్నావు అని ఇలా అడగాలి. హౌ ఫర్గెట్ఫుల్ ఆర్ యూ, హౌ ఫర్గెట్ఫుల్ ఆర్ యూ. కొంతమంది వాళ్లకు సంబంధం లేని విషయాలలో కలుగజేసుకుని సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పే హక్కు అతనికి లేదు అని ఇలా అనాలి. హీ హ్యాస్ నో రైట్ టు సే దిస్, హీ హ్యాస్ నో రైట్ టు సే దిస్. ఎవరికైనా ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు అతను చెడుగా భావిస్తాడు అని ఇలా చెప్పాలి. హీ విల్ ఫీల్ బ్యాడ్, హీ విల్ ఫీల్ బ్యాడ్. మనం తొందరలో ఉన్నప్పుడు ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోయినప్పుడు తొందరలో మర్చిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఫర్గాట్ ఇన్ హేస్ట్, ఐ ఫర్గాట్ ఇన్ హేస్ట్. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాళ్ళని కలిసినప్పుడు నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని ఇలా అడగాలి. హౌ ఈజ్ యువర్ హెల్త్ నౌ, హౌ ఈజ్ యువర్ హెల్త్ నౌ. కొన్ని ఆటలు ఆడేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటారు కదా, అలా ఆడేటప్పుడు నా కళ్ళకు గంతలు కట్టు అని ఇలా చెప్పాలి. బ్లైండ్ ఫోల్డ్ మీ, బ్లైండ్ ఫోల్డ్ మీ. ఒక్కోసారి మనం తిట్టకపోయినా తిట్టినట్టుగా భావిస్తూ ఉంటారు కదా, అప్పుడు నేను నిన్ను దుర్భాషలాడలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ అబ్యూజ్ యూ, ఐ డిడ్ నాట్ అబ్యూజ్ యూ. కొందరు ఎక్కువగా గొణుగుతూ ఉంటారు కదా, అలా గొణిగినప్పుడు నువ్వు ఏం గొణుగుతున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ బ్యాబ్లింగ్, వాట్ ఆర్ యూ బ్యాబ్లింగ్. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు అది సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి నీకు ఇంకా కావాలా అని ఇలా అడగాలి. డూ యూ నీడ్ మోర్, డూ యూ నీడ్ మోర్. ఎవరైనా వాళ్ళ ఆలోచన చెప్పి మన అభిప్రాయం అడిగినప్పుడు చెడు ఆలోచన కాదు అని ఇలా చెప్పాలి. నాట్ ఎ బ్యాడ్ ఐడియా, నాట్ ఎ బ్యాడ్ ఐడియా. కొందరు ఎప్పుడూ మెసేజ్లు పంపరు కదా, వాళ్ళతో నువ్వు నాకు ఎప్పుడూ మెసేజ్ పంపవు అని ఇలా చెప్పాలి. యు నెవర్ టెక్స్ట్ మీ, యు నెవర్ టెక్స్ట్ మీ. ఏదైనా వస్తువు విరిగినప్పుడు అది విరిగిపోయింది అని ఇలా చెప్పాలి. ఇట్ ఈస్ బ్రోకెన్, ఇట్ ఈస్ బ్రోకెన్. ఎవరికైనా ఒక పని ఎలా చేయాలో వివరించిన తర్వాత ఇలా చెయ్యి అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డూ దిస్ వే, డూ దిస్ వే అనాలి. కొందరు ఎప్పుడు ఆపకుండా మాట్లాడుతూనే ఉంటారు కదా, వాళ్ళతో ఎందుకు నిశ్శబ్దంగా కూర్చోవు అని ఇలా అడగాలి. వై డోంట్ యు సిట్ క్వైట్లీ, వై డోంట్ యు సిట్ క్వైట్లీ. ఎవరైనా ఒక పనిని ఇంతకు ముందు చేసిన దానికంటే బాగా చేస్తే ముందు కంటే బాగుంది అని ఇలా చెప్పాలి. బెటర్ దాన్ బిఫోర్, బెటర్ దాన్ బిఫోర్. అప్పుడప్పుడు జుట్టు చిక్కుబడుతూ ఉంటుంది కదా, అప్పుడు నా జుట్టు చిక్కుబడింది అని ఇలా చెప్పాలి. మై హెయిర్ ఈజ్ ట్యాంగిల్డ్, మై హెయిర్ ఈజ్ ట్యాంగిల్డ్. కొంతమంది చాలా అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళతో నీకు ఎంత అహంకారం అని ఇలా అడగాలి. హౌ యారగెంట్ ఆర్ యూ, హౌ యారగెంట్ ఆర్ యూ. కొందరు అనవసరమైన విషయాలకి నవ్వుతూ ఉంటారు కదా, అలా నవ్వినప్పుడు నవ్వడానికి ఏముంది అని ఇలా అడగాలి. వాట్ ఈస్ దేర్ టు లాఫ్, వాట్ ఈస్ దేర్ టు లాఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.